ఈ మనస్సును జయించాల్సింది ముందు మనస్సు. అందుకే దమయ మనక, మనస్సును నిగ్రహించుకోని చెబుతున్నారు శంకరాచార్య. ఎంతకంటే సిద్ధాంతం ఉంటుందండి. మనస్సును నిగ్రహించుకోవాలంటే ఏం చేయాలి? శమయ విషయ మృగ తృష్ణాం. మనస్సు ఎక్కడికి పరిగెడుతోంది? విషయాలలోకి పరిగెడుతోంది. విషయాలంటే శబ్దం, మనోహరమైన శబ్దం, ఏవో శబ్దాలు వినాలి, ఏదో సమాచారం తెలుసుకోవాలి. శబ్దం అంటే ఈవేళ స్మార్ట్ ఫోన్, వాట్సాప్ టిక్ అనగానే ఏ అంత కంగారు? అందులో ఏదో ఉంటుంది అక్కడ, 2 లారీలు ఢీ, 10 మంది ఠా, నీకెందుకయ్యా గొడవ? వెంటనే దాని మీద కామెంట్. ఇవన్నీ జరుగుతుంటే నాయకులు ఏం చేస్తున్నట్టు? ఎందుకంటే ఈ వ్యాఖ్యానాలు? అస్తమానం ఫోన్ చూడాలా? రాత్రి 10 కాకైనా ఫోన్ కట్టేలేమమ్మా కోపలు అంటుకుంటా? పైగా తల దగ్గర పెట్టుకుంటారా? ఏదో వెలుగు శవం దగ్గర దీపం పెట్టినట్టు. స్మార్ట్ ఫోన్ తల దగ్గర పెట్టకూడదండి, విసిరిపారేయాలి బయటికి. రాత్రి కూడా ప్రశాంతంగా పడుకోవా?